10వ తరగతి పరీక్షలకు పదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న బాలబాలికలకు ఈ మూడో భాగం లోపల మనం ప్రశ్నపత్రం 1కి సంబంధించినటువంటి అవగాహన అనేటటువంటిది చేసుకుంటాం. ప్రశ్నపత్రం 1కి సంబంధించి ప్రధానంగా మనకు పుస్తకంలో ఉండేటటువంటి 12 పాఠ్యాంశాలలోంచి ప్రశ్నలు రావడం అనేటటువంటి జరుగుతుంది. అయితే ప్రధానంగా ఈ ప్రశ్నపత్రం 1 లోపల మనం ప్రశ్నల సరళిని గమనించినప్పుడు 1వ భాగం లోపల మనము 4 ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. ఇవి లఘు సమాధాన ప్రశ్నలు. 5 లేదా 6 వాక్యాల లోపల నిర్దిష్టంగా సమాధానాన్ని మనం రాయాలి. అయితే లఘు సమాధాన ప్రశ్నల సరళిని గమనించినప్పుడు ప్రశ్నలు ఏ విధమైనటువంటి అంశాల ఆధారంగా అడగడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది అనేది చూడాలి. అయితే విద్యార్థులు ప్రధానంగా ఒక అంశాన్ని దృష్టి లోపల పెట్టుకోవాలి. పుస్తకంలో ఉండేటటువంటి ప్రశ్నలు యథాతథంగా రావు. మరి ఎలాంటి ప్రశ్నలు రావచ్చు అంటే గత 9వ తరగతిలో మీరు చదువుకున్నటువంటి రాసిన పరీక్ష ఆధారంగా అందులోపల అలాగే ఈ 10వ తరగతిలో ఉండేటటువంటి 12 పాఠ్యాంశాలలో వివిధ రకాలైనటువంటి అంశాల ఆధారంగా మీకు ప్రశ్నల కూర్పు అనేటటువంటిది ఉంటుంది. ప్రధానంగా విద్యార్థులు ఈ లఘు సమాధాన ప్రశ్నలు రాసే సమయం లోపల గమనించాల్సినటువంటి అంశం ఏముంటుంది అంటే ఎలాంటి ప్రశ్నలు వస్తాయో మనం ఒకసారి చూద్దాం. ఏకీభవించడం, ఏదైనా ఒక విషయం మీద మీరు దీన్ని ఏకీభవిస్తున్నారా, ఈ అంశానికి మీరు ఒప్పుకుంటున్నారా, నగర జీవితంలో సమస్యలు అనేటటువంటి ఉన్నాయి అని అలిశెట్టి ప్రభాకర్ తెలిపాడు. దీన్ని మీరు ఏకీభవించినట్టయితే దీనికి గల కారణాలు తెలుపుతూ రాయమని అడగొచ్చు. అలాగే రచయిత లేదా కవి యొక్క ఆంతర్యం గురించి ప్రశ్నించవచ్చు. వివిధ సందర్భాల్లోపల ఆయా పరిస్థితులలో ఉదాహరణకు మనము దానశీలం అనేటటువంటి పాఠాన్ని తీసుకున్నప్పుడు బలిచక్రవర్తి ఎందుకు తాను ఇచ్చినటువంటి మాట మీద నిలబడాలని చెప్పి అనుకున్నాడు అనేటటువంటి ప్రశ్న రావచ్చు. వివరించడం కానీ, కవి లేదా రచయిత యొక్క ఉద్దేశాన్ని తెలపడం కానీ, అలాగే కవి రచయితల శైలిని లేదా వాళ్ళు రాసినటువంటి విషయాల ఆధారంగా వాళ్ళ అభిప్రాయాలను ప్రశంసించడం కానీ, సమర్థించడం కానీ, అభినందించడం కానీ, లేదా నగర గీతం పాఠం చదవడం ద్వారా నీకేం అర్థమైంది అని చెప్పి అడగడం కానీ, లేదా భూమిక అనేటటువంటి పాఠాన్ని చదివిన తర్వాత ఆ రోజు హైదరాబాద్ నగరంలో ఉండేటటువంటి పరిస్థితులు ఎలా ఉండేవి అని చెప్పి అడగడం కానీ చేయొచ్చు. లేదా నగరానికి పల్లెకు గల తేడాలు అడగొచ్చు. లేదా బలిచక్రవర్తికి వామనుడికి ఏం తేడాలున్నాయి, వాళ్ళ ఇద్దరి మాటల ద్వారా ఏం తెలిసింది అని అడగొచ్చు. లేదా బలిచక్రవర్తికి శుక్రాచార్యుడికి ఏం తేడా ఉంది అనేటటువంటి అంశం అడగొచ్చు. అలాగే లాభాల గురించి కానీ, నష్టాల గురించి కానీ, సందేశం కానీ, ఉదాహరణలు కానీ, కారణాలు కానీ, స్వభావాలను తెలపడం కానీ, ఎవరు ఎవరితో ఎందుకు ఎప్పుడు అన్నారు అని చెప్పి కానీ, లేదా మీ అభిప్రాయాలు కానీ తెలపడం అని చెప్పి ఈ విధంగా వివిధ రకాలైనటువంటి అంశాల ఆధారంగా మిమ్మల్ని ప్రశ్నించడానికి అవకాశం అనేటటువంటిది ఉన్నది. అయితే ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే మన యొక్క శైలిలో మనకు తెలిసినటువంటి భాషలో స్పష్టంగా జవాబులు రాయడానికి ప్రయత్నం చేయడం అనేటటువంటి జరగాలి. ముందుగా ఏం చేయాలంటే ప్రశ్న యొక్క ఆంతర్యం ఏముంది, ప్రశ్న ఏ విధంగా అడిగాడు, కారణాలు తెలపండి అన్నప్పుడు లాభాలు అని చెప్పి రాస్తున్నారు కొంతమంది, లేదా ఏకీభవించండి అంటే ఆ విషయాన్ని రాస్తున్నారు. ఇక్కడ ఎందుకు నువ్వు ఏకీభవిస్తున్నావా లేదా అనేటటువంటి తెలపాలి, కానీ కారణాలు రాస్తే సరిపోదు. నీకేం అర్థమైంది అని అడుగుతాడు. లేదా దాశరథి కృష్ణమాచార్యులు రాసిన వీర తెలంగాణ పాఠం ఆధారంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజలు పోరాటానికి దిగడం సరి అయిందేనా కాదా అని అడగవచ్చు. లేదా మనకు కొత్త బాట పాఠం ఆధారంగా
ఆధునిక కాలంలో పల్లెల్లో వస్తున్నటువంటి మార్పుల గురించి తెలియజేయమని అడగొచ్చు. అంటే ప్రశ్న సరళిని అర్థం చేసుకోవడం అనేటటువంటిది విద్యార్థి ముందుగా చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం. మరి దీనికి ఏం చేయాలి విద్యార్థి అంటే, ప్రశ్నపత్రం ఇచ్చిన తర్వాత 15 నిమిషాల పాటు జవాబు పత్రం ఇవ్వడం జరగదు. ఈ 15 నిమిషాల సమయాన్ని కేవలం ప్రశ్నపత్రాన్ని చక్కగా చదువుకుంటూ తన మనసు లోపల ఆ ప్రశ్నకు ఏ విధమైనటువంటి సమాధానం రాయాలో ఊహించడం అనేటటువంటి చేయగలగాలి. అలాగే ప్రశ్నను మొదలుపెట్టే ముందు సరి అయినటువంటి 4 ప్రశ్నలు ఇస్తాడు. మనం ఇందులోపల ఏది కూడా వదలాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉండదు. 4కి తప్పనిసరిగా జవాబు రాయాల్సిందే. మరి జవాబు రాయాలని చెప్పి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ ప్రశ్నను సాధ్యమైనంత వరకు చక్కగా అర్థం చేసుకోగలిగితే మనము దాన్ని జవాబును చక్కగా రాయడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఇందులోపల మరో ప్రధానమైనటువంటి అంశం ఏంటిది అంటే, విద్యార్థి కవి లేదా రచయిత గురించి ఒక ప్రశ్న రావడానికి తప్పనిసరిగా అవకాశం అనేటటువంటిది ఉంటుంది. 4 ప్రశ్నలలో ఒక ప్రశ్న తప్పనిసరిగా కవి లేదా రచయితకు సంబంధించినటువంటి అంశం అనేటటువంటిది ఉంటుంది. మరి ఈ అంశం అనేటటువంటిది ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా కవుల గురించి రచయితల గురించి గమనించాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది. మరి ఈ విషయాన్ని విద్యార్థులు తప్పకుండా గమనించాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది అని చెప్పి తెలుసుకోవాలి. అలాగే ప్రశ్నలకు జవాబులు రాసే సమయం లోపల ఏ విధమైనటువంటి మార్కులు వస్తాయి అని చెప్పి గమనించినప్పుడు, లఘు సమాధాన ప్రశ్నలు రాసే సమయం లోపల విద్యార్థులు ప్రధానంగా విషయాన్ని చక్కగా వివరణ చేయగలగాలి. వాక్య నిర్మాణ క్రమాన్ని తప్పనిసరిగా పాటించగలగాలి. ఈ 2 అంశాలు దృష్టి లోపల పెట్టుకుంటే విద్యార్థులు 2 మార్కులు పొందడానికి అవకాశం ఉంది. అలాగే అక్షర దోషాలు లేకుండా చక్కగా రాయగలిగితే ఇంకొక మార్కు. ఈ విధంగా ఈ లఘు సమాధాన ప్రశ్నలలో 3 మార్కులు మనం పొందడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. మరి ఈ దృష్టితో చూసినప్పుడు పాఠ్యాంశం లోపల అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అనేటటువంటి ఉన్నాయి. మరి వీటన్నిటికీ కూడా ముందుగా ఆ లఘు సమాధాన ప్రశ్నలు ఏమేమి ఉన్నాయి, ఏ ఏ అంశాల ఆధారంగా ప్రశ్నించడానికి అవకాశం అనేటటువంటిది ఉంది అన్నదాన్ని విద్యార్థులు ముందుగా ఒక చిత్తుప్రతి ఇంట్లోపల తయారు చేసుకుంటే కారణాలు తెలపాలంటే ఏ విధంగా జవాబు రాయాలో తెలుసుకోవచ్చు. అలాగే లాభాలు నష్టాల గురించి కానీ, తేడాలు భేదాల గురించి కానీ, అభినందించండి అన్నప్పుడు ఏ విధంగా ఆ జవాబును ప్రారంభం చేయాలనేటటువంటిది కానీ, అలాగే ప్రశంసించండి అన్నప్పుడు ఏ విధంగా జవాబును వివరించడము, కవి లేదా రచయిత ఆంతర్యాన్ని తెలపండి అన్నప్పుడు ఏ విధంగా రాయాలి, స్వభావాన్ని వివిధ రకాల పాత్రల గురించి అడగొచ్చు. భిక్షపాఠం ఆధారంగా వ్యాసుడి స్వభావాన్ని తెలియజేయండి అని చెప్పి అడగొచ్చు. అలాగే భిక్షపాఠం ఆధారంగానే అన్నపూర్ణాదేవి ఎందుకు కోపించింది అని అడగొచ్చు. భూమిక పాఠం ఆధారంగా గూడూరి సీతారాం యొక్క రచనా శైలిని తెలపండి అని అడగొచ్చు. ఇలా విభిన్నమైనటువంటి ప్రశ్నలు మనకు అడగడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. మరి దీన్ని విద్యార్థులు తప్పనిసరిగా దృష్టి లోపల పెట్టుకొని ప్రశ్న యొక్క ఆంతర్యాన్ని గ్రహించాలి. ఆంతర్యాన్ని గ్రహించిన తర్వాత చక్కటి ప్రశ్నతో తమ యొక్క లేఖనాన్ని మొదలు పెట్టాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుంది. ఏ ప్రశ్నకు కూడా సమాధానం కోసం ఎక్కువ సమయం ఆలోచించకుండా ఉండాలి. మనకు ఉండేటటువంటి 2 గంటల 45 నిమిషాలలో 15 నిమిషాలు ప్రశ్నపత్రం చదవడానికి వెళ్ళిపోతే ఇక మిగిలింది మనకు 2.5 గంటలు. 2.5 గంటలలో చక్కగా రాయగలిగితే 1 గంట సేపు 60 నిమిషాల సమయాన్ని ఈ 4 ప్రశ్నలు కేటాయించుకోవాలి. ప్రతి 15 నిమిషాలకు ఒక సమాధానాన్ని పూర్తి స్థాయిలో రాయడానికి అవకాశం అనేటటువంటి తీసుకోవాలి. సుదీర్ఘంగా ఆలోచించడం కానీ, ఒక జవాబు బాగా వచ్చినట్టయితే దాన్ని ఎక్కువ వాక్యాలు రాయాలి. మనం ఇక్కడ రాయాల్సింది 5 లేదా 6 వాక్యాలు రాయాలి. అంతేకాని వ్యాసరూప ప్రశ్నలాగా 10-15 పంక్తుల కోసం అని చెప్పి రాస్తూ ఈ వచ్చినటువంటి బాగా వచ్చిన ఒక ప్రశ్నను ఎక్కువసేపు రాసేసేసి సమయం సరిపోలేదు అని చెప్పి భావించకుండా ఉండాలి. ఈ విధంగా ఒక 60 నిమిషాల సమయాన్ని ఈ 4 ప్రశ్నలకు కేటాయించుకొని చక్కగా విభజన చేసుకొని ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఆ ప్రశ్నను రాయడం అనేటటువంటిది చేసుకోవాలి. ముందు చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళు సరైనటువంటి విధంగా
పాటించడం అనేటటువంటిది అవసరం. ఇక ఆ తర్వాత దీంట్లోపల మిగిలినటువంటి అంశం ఏంటిదంటే 10 మార్కులకు సంబంధించినటువంటి ఒక అంశం ఉంది. ఇది పదజాలానికి సంబంధించినటువంటి అంశం. ఈ పదజాలానికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నప్పుడు విద్యార్థులు ప్రతి పాఠం వెనుక ఇవి చేయండి అని చెప్పి కొన్ని మాదిరి కృత్యాలు ఇచ్చారు. ఆ మాదిరి కృత్యాలతో పాటు ఆ పాఠం వెనుక ఇవి చేయండిలో వివిధ పదజాలానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉన్నాయి. పదజాలానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేటటువంటివి చూసుకున్నప్పుడు పర్యాయ పదాలు రాయండి, నానార్థాలు రాయండి, వ్యుత్పత్త్యార్థాలు రాయండి, అలాగే ప్రకృతి వికృతులు రాయండి, సొంత వాక్య ప్రయోగం చేయండి అనేటటువంటిది ఉంది. ఈ 10 మార్కులలో మనకు ముందుగా గమనించినట్టయితే ఒక్కొక్క మార్కు ప్రశ్నలు 2 ఉన్నాయి. ఇవి జాతీయాలను సొంత వాక్య ప్రయోగం చేయడం అనేటటువంటిది. సొంత వాక్య ప్రయోగం చేయాలంటే పాఠంలోనే చాలా వరకు మాదిరిగా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఈ మాదిరివి కాకుండా విద్యార్థులు పాఠాన్ని క్షుణ్ణంగా చదువుకొని ఉంటే పాఠంలో నుంచి ఇంకా వేరే ఏదైనా పదాన్ని తీసుకొని దాన్ని సొంత వాక్యంగా రాయమని అడగొచ్చు. మరి మొట్టమొదట విద్యార్థులు చేయాల్సింది ఏంటిదంటే ఆ పదానికి తగినటువంటి అర్థాన్ని తెలుసుకోగలిగితే దాన్ని వాక్య రూపంలో ప్రయోగించడానికి చాలా అనువుగా ఉంటుంది. అర్థం తెలుసుకుంటే వాక్య నిర్మాణం చేయడం అనేది చాలా సులభమైనటువంటి అంశం. మరి 2 ప్రశ్నలు ఉన్నాయి సొంత వాక్యాలు. ఈ 2 ప్రశ్నలను కూడా సొంత వాక్యాలలో చాలా చక్కగా రాసేసినట్టయితే 2 మార్కులు వస్తాయి. ఇక మిగిలిన 8 మార్కులకు సంబంధించి మనకు అర మార్కుకు 1 చొప్పున 16 ప్రశ్నలు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఈ 16 ప్రశ్నలు వాక్య రూపం లోపల బహుళ ఐచ్ఛిక ప్రశ్నలుగా వస్తాయి. పదాల కింద గీతలిచ్చి ప్రకృతి వికృతులు గుర్తించడం కానీ, పర్యాయ పదాలు రాయడం కానీ, నానార్థాలు రాయడం కానీ, వ్యుత్పత్త్యార్థాలు రాయడం కానీ చేయాలి. అయితే విద్యార్థులు విద్యా సంవత్సర ప్రారంభం నుండే పాఠ్యపుస్తకం చివరలో పదపట్టిక తర్వాత ఈ అంశాలన్నింటినీ కూడా ఒక పట్టిక రూపంలో పొందుపరచడం జరిగింది. ఇవన్నీ చక్కగా ఇంతకు మొదలే చదువుకొని ఉంటే ఎక్కువ కష్టం అనేటటువంటిది లేకుండా ఈ 16 మార్కులకు సంబంధించినటువంటి 16 ప్రశ్నలను సులభంగా సాధిస్తూ 8 మార్కులు సంపాదించడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. మరి ప్రశ్నలు అన్నీ కూడా బహుళ ఐచ్ఛిక రూపంలో పదప్రయోగం చేయడం కాకుండా వాక్య రూపంలో ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. వాక్య రూపకంగా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే విద్యార్థులు మౌలికంగా చేస్తున్నటువంటి తప్పేంటిదంటే దాన్ని వాక్యాన్ని సరైన విధంగా అర్థం చేసుకోవడం అనేటటువంటిది లేదు. సమయాన్ని ఈ ప్రశ్నల కోసమని మనము అరగంట 30 నిమిషాల సమయం కేటాయించుకున్నప్పుడు 30 నిమిషాల సమయం లోపల ప్రతి 2 నిమిషాలకు ఒక ప్రశ్నని ఇంకా సులభంగా సాధన చేయగలిగితే మనకు ఈ పదజాలంలో ఉండేటటువంటి ప్రశ్నలకు మంచి మార్కులు పొందడానికి మొత్తం పొందడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. మరి ఆ విధంగా విద్యార్థులు వాక్య రూపంలో ప్రయోగం చేసినప్పుడు ఏమి గుర్తించమంటున్నాడు, కింద బహుళైచ్ఛిక సమాధానాలు ఉంటాయి. 4 సమాధానాలు ఇచ్చి దాంట్లో ఒక్కదాన్ని గుర్తించమంటాడు. ఈ ఒక్కదాన్ని గుర్తించమన్నప్పుడు కాస్త ఓపికగా విద్యార్థులు సమాధానాన్ని వెతకగలిగితే ఈ అరమార్కుకు సంబంధించినటువంటి 16 ప్రశ్నలు చాలా సులభంగా చేయొచ్చు. దీనికి కేవలం మనం 30 నిమిషాల సమయమే తీసుకోవాలి. 30 నిమిషాలలో 16 ప్రశ్నలు అంటే చాలా సులభంగా గుర్తించేయొచ్చు. ఎక్కువ ఆభరపడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఈ సంవత్సరం నుంచి దీనికి ప్రత్యేకంగా మనకు పార్ట్ బి అని చెప్పి 2వ భాగం లోపల చివరి అరగంట లోపల ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఇవి దాంట్లోనే గుర్తించి దాన్ని జవాబు పత్రంతో కట్టి మీ పరీక్ష హాల్ లోపల ఉండేటటువంటి ఉపాధ్యాయుడికి అందించాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుంది. గత సంవత్సరం కొంతమంది జవాబు పత్రాలలోనే రాయడం అనేటటువంటిది చేయడంతో కొంతమంది సరైన విధంగా గుర్తించలేకపోయారు. మరి ఇప్పుడు కాస్త జాగ్రత్తగా దీన్ని ప్రత్యేకంగా ఇస్తున్నారు కాబట్టి చక్కగా దారంతో కట్టి ఇవ్వడానికి ప్రయత్నం అనేటటువంటి చేయండి. మరి దీంట్లోపల వ్యాసరూప ప్రశ్నల గురించి నేను వివరించలేదు. వ్యాసరూప ప్రశ్నలకు మనం 4వ భాగం లోపల 4 వ్యాసరూప ప్రశ్నలు సమాధానాలు చేయాలో చూద్దాం. పదో తరగతి పరీక్షలకు పదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక